Hello children, a very good morning. How are you all doing children? I hope you all are doing good. Only few of you are doing homeworks. I told you all to read lesson number 8 and that video I told to send to me. పోస్ట్ చేయమని చెప్పాను కదా, వీడియో రీడింగ్ చేసి వీడియో పోస్ట్ చేయమని చెప్పాను కదమ్మా. ఎవ్వరూ పోస్ట్ చేయలేదే. రీడింగ్ పార్ట్ అవుతుంది కదా, రీడింగ్ లెసన్ రీడింగ్ అయిపోయింది కదా. అట్లీస్ట్ వన్ పారాగ్రాఫ్ యూ రీడ్ అండ్ పోస్ట్ టుడే. ఓకే, అట్లీస్ట్ ఒక పారాగ్రాఫ్ లెసన్ నెంబర్ 8 నుంచి చదివి ఆ వీడియోని టీచర్కి పోస్ట్ చేయండి. ఓకేనా, టు మై పర్సనల్ నెంబర్. And one more thing, while doing the homework, see, mention the date mention cheyali compulsorily, and write your name on the top of the page like this. Write your name right paina. Okay, is it clear? Because we are getting confused అయిపోతున్నాం. సో యూ రైట్ యువర్ నేమ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద పేపర్ హోంవర్క్ చేస్తారు కదా, పేజ్ పైన మీ నేమ్ రాయండి. ఓకే, అండ్ క్వశ్చన్స్ యూ రైట్, క్వశ్చన్స్ రాయండి. డూ ఇంగ్లీష్ అండ్ గ్రామర్ సెపరేట్లీ ఇన్ సెపరేట్ పేజెస్. English in one page and grammar in another page. Mention the date and write your name on the top of the page. And one more thing children, are you all safe children? Are you taking healthy diet? Take healthy diet children. And one more thing, ఇఫ్ నెసరీ అంటే ఎమర్జెన్సీ టైంలోనే ఒకవేళ వెళ్ళాల్సి వస్తే బయటికి వెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే ఉండండి. డోంట్ గో అవుట్. అండ్ ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కనుక వేర్ అ మాస్క్ అండ్ టేక్ అ శానిటైజర్ బాటిల్ అలాంగ్ విత్ యూ. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? డోంట్ గో అవుట్ అంటే చాలా ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, ఎక్కువగా వాటర్ తాగండి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైంది అందరికీ? హెల్తీగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, హెల్తీగా ఉండండి, సేఫ్గా ఉండండి. ఓకే, ఇక్కడికి బయటకు వెళ్ళద్దు. ఆడుకోవడం కూడా ఇంట్లోనే ఆడుకోండి అమ్మా. ట్యూషన్స్కి కూడా వెళ్ళొద్దు ఎవరు కూడా. దయచేసి పేరెంట్స్ ఇంట్లోనే కేర్ తీసుకోండి. దయచేసి పిల్లలకి ఎక్కడికి కూడా ట్యూషన్కి పంపించొద్దు. ఇంట్లోనే ఉంచి హోంవర్క్ చేయమని వాళ్ళే వీడియోస్ చూసి హోంవర్క్స్ చేస్తారు. ఒక 1 hour మీరు వాళ్ళ దగ్గర కూర్చుని టైం స్పెండ్ చేస్తే దే డూ దేర్ వర్క్. వాళ్ళ పని చేస్తారు. ఓకే, అర్థమైందా అందరికీ? సో చిల్డ్రన్, యు ఆల్ బీ సేఫ్ అట్ హోమ్ అండ్ వాచ్ ద వీడియోస్ regularly, do your homeworks and post to the respective subject teachers. Subject teachers ki post cheyandi amma. Is it clear all of you? Now lesson number 8, coming to our lesson number 8, we have to go with that means next topic is we have marks of punctuation. Already we discussed this topic. Marks of punctuation, what are they? Full stop, comma, inverted commas, or you can say quotations, semicolon, colon, ఇవన్నీ కూడా punctuations. And you all know that exclamation, yes, question mark. So while you reading the lesson, అంటే లెసన్ చదివేటప్పుడు యూ జస్ట్ టేక్ పాజ్, ఫుల్ స్టాప్ దగ్గర కామా దగ్గర పాజ్ చేయండి, అంటే ఆగండి. నెక్స్ట్ సెంటెన్స్ తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ చదవండి. అలా చదువుకుని వెళ్ళిపోవద్దు.
వన్ మోర్ థింగ్, క్వశ్చన్ మార్క్ అప్పుడు కూడా క్వశ్చన్ మీరు ఎప్పుడు క్వశ్చన్ ఎలా ఎవరిని ఏదైనా వాట్ డూ యూ డూ, హౌ డూ యూ డూ ఎలా అడుగుతారో క్వశ్చన్, అలాగే క్వశ్చన్ ఉంటే టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ ఫామ్లోనే అడగండి. ఓకే, అంటే చదవండి, అలాగే చదవాలి. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దీస్ ఆర్ ద మార్క్స్ ఆఫ్ పంక్చువేషన్. సో ఆల్రెడీ we discussed this topic in previous classes. Okay, now today we'll go with the reading part of this topic which is there in your lesson number 8. lesson number 8 లో ఈ మార్క్స్ ఆఫ్ పంక్చుయేషన్ మీదే టాపిక్ ఉంది. జస్ట్ విల్ గో త్రూ దట్, జస్ట్ విల్ రీడ్ దట్. ఓకే, టుడే on the basis of that on the basis of your lesson I gave the homework, fill in the blanks. So you all have to do the homework and you have to post me. Okay, is it clear? Okay, come take page number. See children, here take all of you take page number 112 112. See here, conventions of writing. Use of full stop, period, question mark and exclamatory mark. So look at the following sentences. Notice the underlined punctuation marks. See here, the river was crying. So this is a statement. So full stop vastundi. What is the matter? Question mark. So what ane word, WH question word undi kabatti question mark. Look at me. This is an imperative sentence. Imperative. So full stop. So 4 kinds of sentences unnai kada, assertive or declarative, exclamatory, interrogative and imperative. So imperative can be a request or order or command or wish kada. Look at me anadi ikkada imperative sentence. Okay, so what a big change, exclamatory. Big change ante surprising ga unde word kada, big change anadi. So what వచ్చింది కదా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ రాయకూడదు. సో వాట్ ఏ బిగ్ చేంజ్ అంటే ఇక్కడ ఎక్స్క్లమేషన్ అనమాట. సడన్గా చెప్పే వర్డ్ అంటే సర్ప్రైజింగ్గా చెప్పే వర్డ్స్ ఇవి. సో ఎక్స్క్లమేషన్ మార్క్. సో ఇక్కడ వాట్ వచ్చింది, ఇక్కడ కూడా వాట్ వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాం కదా, ఇక్కడ కూడా పెట్టేయాలి అని చెప్పేసి పెట్టేయకండి. సో వాట్ ఏ బిగ్ చేంజ్ అంటే ఇక్కడ ఇట్ ఈస్ అ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో బిగ్ చేంజ్ అనేది సర్ప్రైజింగ్ వర్డ్స్ అన్నమాట. సర్ప్రైజింగ్ వర్డ్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్. నౌ సీ హియర్, ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ ఎ క్వశ్చన్ ఫర్ ఇన్ఫర్మేషన్. A question mark comes at the end to indicate a question. The third sentence contains a simple instruction or command. So this sentence is complete in its meaning. A full stop is used at the end. The fourth sentence contains a feeling or emotion. Such sentences always end with an exclamatory mark. So see here, full stop, question mark, exclamatory mark. Activity 6 is given. See here, A. Complete the blanks in the table given below. Description of sentence, example sentence, end with full stop, question mark or exclamatory. Sentences give us some information or describe facts. వీటిని ఏమంటారు? ఇంపరేటివ్ డెక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్సెస్ అంటే స్టేట్మెంట్స్ అన్నమాట. దే రోట్ అ లెటర్ అనేది ఇది. సో స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. ఫుల్ స్టాప్. సెంటెన్సెస్ ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఆర్ ద ట్రీ అండ్ ద రివర్ ఫ్రెండ్స్? క్వశ్చన్ మార్క్ ఇది. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట, లేకపోతే క్వశ్చన్స్ అడగడం. ఆర్ ద ట్రీ అండ్ ద రివర్ ఫ్రెండ్స్? క్వశ్చన్ మార్క్. క్వశ్చన్స్ అనమాట. సెంటెన్సెస్ మేకింగ్ రిక్వెస్ట్స్ ఆర్ కమాండ్స్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఇవి. సెంటెన్సెస్ మేకింగ్ రిక్వెస్ట్స్ ఆర్ కమాండ్స్ ఫుల్ స్టాప్ వస్తుంది. డిక్లరేటివ్ సెంటెన్స్కి ఇంపరేటివ్ సెంటెన్సెస్కి ఫుల్ స్టాప్ వస్తుంది.
ఇంట్రాగేటివ్ కి క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ కి ఎక్స్క్లమేషన్ మార్క్. See here, sentences show strong feeling or emotion. What a nice weather. This is exclamation అన్నమాట. So we have 4 kinds of sentences: declarative or assertive, first one; second one interrogative; third one exclamatory; fourth one imperative. So declarative sentence, imperative sentence, both the sentences they ends with full stop. Question mark అంటే interrogative sentence ends with question mark, exclamatory sentence ends with an exclamation mark. Okay children, now see here, use a full stop question mark or an exclamatory mark wherever necessary in the following sentences. సో ఫుల్ స్టాప్ని, క్వశ్చన్ మార్క్ని, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని, వీటినన్నిటినీ కూడా మార్క్స్ ఆఫ్ పంక్చువేషన్ అంటారు సింపుల్గా. సో రాము వాటర్స్ ద ప్లాంట్స్, ఇది స్టేట్మెంట్ కాబట్టి ఫుల్ స్టాప్. డూ యూ కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్, డూ డస్, డిడ్, ఇవి ఇలాంటివి వచ్చినప్పుడు కూడా క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. సో క్వశ్చన్ మార్క్. డోంట్ త్రో ద పేపర్స్, పుట్ దమ్ ఇన్ ద బిన్. డోంట్ త్రో ద పేపర్స్ తర్వాత కామా పెట్టాలి, పుట్ దమ్ ఇన్ ద బిన్. సో ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట, ఇది కమాండ్ అనమాట. ఇది డోంట్ త్రో ద పేపర్స్, పుట్ దమ్ ఇన్ ద బిన్. ఓకే, సో లాస్ట్లో ఫుల్ స్టాప్ వస్తుంది, ఇక్కడ కామా వస్తుంది అనమాట. వాట్ అ బ్యూటిఫుల్ గార్డెన్, సో నైస్ టు సీ. వాట్ అ బ్యూటిఫుల్ గార్డెన్ తర్వాత కూడా కామా వస్తుంది. యూ హ్యావ్ టు పుట్ అ కామా హియర్, కామా పెట్టండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఇన్కంప్లీట్ యూ కెన్ కంప్లీట్ బై వాచింగ్ దిస్ వీడియో. వాట్ అ బ్యూటిఫుల్ గార్డెన్, ఇదేంటి సడన్ అంటే అమేజింగ్, బ్యూటిఫుల్, వండర్ఫుల్ ఇవన్నీ కూడా సర్ప్రైజింగ్ వర్డ్స్ అనమాట. సో అప్పుడు అలాంటి సందర్భాల్లో మనకి ఎక్స్క్లమేషన్ వస్తుంది. సో నైస్ టు సీ, వాట్ అ బ్యూటిఫుల్ గార్డెన్, ఇది ఇక్కడ ఎక్స్క్లమేషన్ వస్తుంది, ఇక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది. See, what a beautiful garden, so nice to see. So nice to see అనేది ఇక్కడ ఫుల్ స్టాప్, ఇక్కడ వాట్ అ బ్యూటిఫుల్ గార్డెన్ తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్. ఓకే చిల్డ్రన్, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, సో కమింగ్ టు యువర్ homework part, see here, see mention the date, fill in the blanks. These are the blanks. These blanks are from lesson number 8 children. So if you read the textbook you will get these blanks, you can fill these blanks. Okay, the Green Club volunteers took the issue dash. They started a dash activity. They took all the possible steps to save the dash and keep the rivers dash. After a few months the river looked dash and dash. So these are the blanks. Okay, is it clear? That's all for today children. Be safe at home children, be safe at home and do your homeworks regularly. Thank you.